ఒక ఆయన ఇట్లాగే వాక్యం విన్నాడంట. దేవుడికి ఎంత ఇస్తున్నావు, నువ్వు దశమ భాగం ఎంత ఉంచుకుంటున్నావు, దేవుడికి ఎంత ఇస్తున్నావు అంటే బాగా ఆలోచించాడట. బాగా ఆలోచించి బయటికి వెళ్ళి డబ్బులన్నీ పైకి ఉంటాము ఆకాశంలోకి ఎగరేశాడట. దేవా, నా డబ్బులన్నీ నీకే అని ఇసిరేశాడట. అవన్నీ కిందకు వచ్చి పడినాయంట. అప్పుడు ఏమన్నా అంటే దేవుడు వద్దన్నాడు, మొత్తం తీసేసుకోమన్నాడు అని చెప్పాడంట. ఇంకొక ఆయన 2 గొర్రెపిల్లలు పుడితే ఒకటి దేవుడికి ఇద్దామని అనుకున్నారట. ఒకటి దేవుడికి ఇద్దాం అనుకున్నప్పుడు భార్య అడిగిందంటే, ఈ రెండిట్లో ఏమి ఇద్దాం దేవుడికి అని. ఒకటి ఇద్దాం, ఈ రెండిట్లో ఏది అనేది తొందరగా ఉందని నిదానంగా డిసైడ్ అవుదాం, అది పెరగాలి, కొంచెం బలం పొందాలి కదా, అప్పుడు కదా దేవుడికి మనం ఇచ్చేది. ఈ లోపల మనమే పెంచుదాం, రెండు సమానంగా పెంచుదాం, టైం వచ్చినప్పుడు ఒకటి దేవుడికి ఇచ్చేద్దాం. ఓ 3 నెలల తర్వాత ఏదో అయ్యి ఒకటి చచ్చిపోయిందంట. అప్పుడు నేను బాధగా వచ్చి భార్య చెప్పాడంట, ఆ తెల్లదుని చూసావా, దేవుడికి ఇద్దాం అనుకున్నాం, చచ్చిపోయింది అన్నాడంట. భార్య ఏంటంటే, దేవుడికి ఇద్దామని ఎప్పుడు అనుకున్నాం, మనం ఇంకా డిసైడ్ అవ్వలేదు. నువ్వు అవ్వలేదు కానీ నేను ఆల్రెడీ డిసైడ్ అయిపోయాను. ఒక ఆయన ఏమంటాడంటే, ఏవైతే మన దగ్గర ఉండదో, ఏవైతే మన దగ్గర నిలవదని మనదో, ఏదైతే మనది కాదు అని మనకు అర్థం అవుతుందో, అప్పుడు దాన్ని దేవుడికి ముడిపెట్టేస్తూ ఉంటాం. మన ఆలోచన చాలా స్వార్థపూరితంగా ఉంటుంది. ఆడు ఎంతకి 10th పాస్ అవ్వట్లేదు అనుకోండి, ఏమంటారు పేరెంట్స్? చెప్పండి. అయ్యా, ఈయన కొంచెం దేవుడికి ఇచ్చేద్దాం అనుకుంటున్నావు, మీ వెనకాల తిప్పేసుకోండి. అదే ఆడు బాగా చదువుతున్నాడు అనుకోండి, ఏమంటారు? పొరపాటును కూడా దేవుడు గుర్తురాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మేబీ ఈ నూతన సంవత్సరంలో కొంతమంది తమ ఆలోచనని ఈ వచనాల ప్రకారం మలుచుకుంటే బాగుంటుందని దేవుడిచ్చిన ప్రేరణ బట్టి మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం దగ్గర నుంచి, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగలించెదరు. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు సెర్మన్ ఆన్ ద మౌంట్ అని అంటారు, కొండ మీద ప్రసంగం. ఎవరికి చెప్పారు అది? శిష్యులకు. బయట వాళ్ళు ఎవరికో చెప్పలా, తన శిష్యులకు నేర్పించడానికి చెప్పాడు. కింగ్డమ్ ప్రిన్సిపల్స్ అంటారు, కింగ్డమ్ మేనిఫెస్టో అంటారు. దేవుని రాజ్య సంబంధులు ఎటువంటి జీవన సూత్రాలు కలిగి ఉండాలో, ఎటువంటి నియమాలు కలిగి ఉండాలో ఈ 3 అధ్యాయాల్లో మనకు కనపడుతుంది. 6వ అధ్యాయం ప్రారంభం మనకు తెలుసు, నీతి కార్యాలు ఎలా చేయాలి, ప్రార్థన ఎలా చేయాలి, ఉపవాసం ఎలా చేయాలి, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి డబ్బు విషయంలో మన ఆలోచన విధానం ఎలా ఉండాలో చెప్తున్నాడు. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. డబ్బును కూర్చుకోవద్దని అనలా, ఆ డబ్బును కూర్చుకుంటంలో మీ దృష్టి ఎక్కడుండాలో చెప్తున్నాడు. భూమి మీద ధనమును కూర్చుకోవద్దు. కొంతమంది ఈ వచనాన్ని అర్థం చేసుకుంటంలో ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయి, అసలు రూపాయి కూడా నువ్వు దాచుకోవద్దు, ఏ రోజు ఆ రోజు ఖర్చు పెట్టేసాయి, ఎల్ఐసి కట్టమాక, హెల్త్ ఇన్సూరెన్స్ కట్టమాక, టూ ఎక్స్ట్రీమ్. జాగ్రత్త పడద్దు, పొదుపుగా ఉండద్దు, అట్లా ఏం కాదు. ఇది కూర్చుకోవటం, కూడబెట్టుకోవటం అంటే ధనాశకు సంబంధించింది. ఎవరు కూడబెట్టుకుంటారు? కూర్చుకోవటం అంటే పొదుపు చేయటం కాదు. పొదుపు ఎందుకు చేస్తాం? ఏదైనా అవసరం వచ్చినప్పుడు దాన్ని వాడుకుందామని. కూర్చుకోవటం అది కాదు. కూర్చుకోవటం అంటే ఏంటంటే ఆడి తినడం, ఇంకోటి తిన్నవాడు. బిల్ గేట్స్కి ఎంత డబ్బు ఉందో ఎవరికి తెలియదంట. ఇండియాలో ఒక్కొక్కటి నెత్తి మీద ఇన్ని లక్షలని పెడితే ఇంకా మిగులుద్దంట ఆయనకి. 150 కోట్ల జనాభాలో ఒక్కొక్కడికి ఇంత అమౌంట్ అని ఆయన ఇచ్చుకుంటూ వెళ్తే ఇంకా మిగులుద్దట ఆయనకి. ఏం చేసుకుంటాడు? అది ఏం చేసుకోడు. ఎవరికి ఇస్తాడు? ఎవరికెవరు. పేదవాడికి నిద్ర పట్టక ఎప్పుడు 4 అవుద్ది, ఎప్పుడు 5 అవుద్ది, ఎప్పుడు 6 అవుద్ది అని గడియారం చూస్తే లేచి పడుకుంటూ ఉంటాడు.
బాగా డబ్బులు కూడబెట్టుకున్నవాడికి గంటకోసారి లేచి సూట్ కేసు చూసుకొని బాగానే ఉందా అనుకుంటా ఉంటాడు. కొంతమంది లేచి తడుముకొని లెక్క పెట్టుకొని మళ్ళీ అంటే ఈ మధ్యలో అర్ధరాత్రి వచ్చి ఒక్క కాగితం ఏమైనా వేసుకెళ్ళిపోతాడేమో నాటి ఫీలింగ్ అనమాట. ధనమును కూర్చుకొనవద్దు. ధనమును కూర్చుకోవటం అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ చిమ్మెటలు తుప్పును తినివేయును, దొంగలు దాన్ని దొంగిలించెదరు. అర్థం ఏంటి? ఇక్కడ ఈ భూమి మీద ధనం శాశ్వతం కాదు. మీ ధనం పాడైపోతుంది, మీ ధనం వేస్ట్ అయిపోద్ది. మీరు ఒక మంచి స్థలం కొన్నారు, ఏం కట్టలేదు, దాన్ని వాడట్లేదు, అలా ఉంచారు. ఆ స్థలంలో చెత్త అంతా పెరిగిపోయింది. డబ్బులు వేస్ట్ అయినట్ట, బాగున్నట్ట? డెడ్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. వాడు ఉండడు, వేరే వాడిని ఉండనివ్వడు. ఈడ అవసరం లేదు ఆ స్థలం అమ్మాలంటే అరగంటలో ఎవడు దాన్ని కొనడు, ఆ డబ్బు వేస్టే. డెడ్ ఇన్వెస్ట్మెంట్. కొన్ని స్థలాలు అలా ఉంటాయి, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు ఎవరు తినరు. ఆ తాతగారి నాటి ఆస్తి అలా ఉండిపోద్ది. దానికి ఏదో కేసు గొడవలు ఉంటాయి, అంతేకా అలా ఉండిపోతుంది. ఆ డబ్బు వేస్టే. బ్యాంకులో బోర్డు తిప్పేస్తున్నాయి, 2000 కాగితం మార్చగానే అందరు దెబ్బ కంగారు పడిపోయారు, మన కాగితాలు పనిచేయవు. ధనం శాశ్వతం కాదు, ధనం కొంతకాలమే. ధనానికి గ్యారంటీ లేదు, అది ఏ రకంగా అయినా సరే అది నిలవదు. ధనం శాశ్వతం కాదు. 21వ వచనం, నీ ధనం ఎక్కడుండునో అక్కడ నీ హృదయం ఉండు. శాశ్వతం కాని ధనం మీద ఎవడైనా మనసు పెడతాడా? మీరు చెప్పండి, వేదాంతం చెప్తారుగా. శాశ్వతం కాని ధనం మీద ఎవడైనా మనసు పెడతాడా? అందరూ పెట్టేది అదే. ఘోరం చూడండి, డబ్బు శాశ్వతం కాదని అందరూ చెప్తారు, కానీ అందరి మైండ్ దేని మీద ఉంటుందంటే ధనం మీదే ఉంటుంది. మానవ స్వభావం అది. శాశ్వతం కాదని తెలిసినప్పుడు నీకేంటి దాని మీద దృష్టి అని అంటే, మన బుద్ధి అంతే. రోడ్డు మీద వెళ్తామంటే ఒక 500 కాగితం కనపడింది అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? దేవుడు స్తోత్రం, నా ప్రార్థన అన్నాడు. పాపం ఎవరో పడేసుకున్నారు, ఎవరిదో అట్ట కూడా అనిపించదు ఆడికి. దేవుడు వీడి కోసం తీసుకొచ్చి అక్కడ పెట్టాడు ప్రార్థన చేయగానే. మనీ విషయాల్లో మన ఆలోచనే సరిగా ఉండదు అని చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. నీ ధనం ఎక్కడుంటుందో నీ హృదయం అక్కడ ఉంటుంది. అంటే చాలాసార్లు నీ హృదయం దృష్టి ధనం మీదకి వెళ్ళిపోద్ది. డబ్బు లేకపోతే బ్రతకలేము అని నువ్వు అనుకుంటావు. డబ్బు లేకపోతే బ్రతకడం కష్టమైపోద్ది, ఎలా జీవించగలము డబ్బు లేకపోతే ఎట్లా? ఓ పాస్టర్ గారి భార్య నాతో అంటుంది, సురేష్ గారు మీరు ఎన్నన్నానండి, దేవుడు కావాలి, డబ్బు కావాలి. అదేంటమ్మా మీరు కూడా అట్లా అంటే ఎట్లా అంటే, లేదు నేను సేవకుని భార్యన్నా, నాకేం మొహమాటం లేదు. డబ్బు కావాలి, దేవుడు కావాలి. మీరు ఎన్నైనా చెప్పండి, బ్రతకాలంటే డబ్బు కావాలండి. ఒట్టి విశ్వాసం మీద బ్రతకటం కుదరదు. మీరు చెప్పండి, ఒట్టి విశ్వాసం మీద బ్రతకటం కుదరదు, ఏమంటారు? కరెక్టేగా అని చెప్పిందనే మనసులో అనుకుంటున్నారా? నీ దృష్టి దేని మీద ఉంది? యేసుక్రీస్తు వారు వేసిన ప్రశ్నలు ఇవి. ఈ మాట చూడండి, దేహమునకు దీపము కన్నే. మన శరీర అవయవాల్లో లైట్తో పనున్న అవయవం ఇదొకటే. ఏది? కన్ను. బయట వెలుగు లేకపోతే మన కంటికి పనే ఉండదు. మిగతా శరీర అవయవాలన్నీ వాటి పని అవి చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. ఒక కళ్ళకు మాత్రం అది పని చేయాలంటే ఏం కావాలి? వెలుగు కావాలి. నాకు మొత్తం అంత చీకటి ఉందనుకోండి, ఇక నేనేం చేయలేను, ఏం చేయలేను. నేను 2 అడుగులు వేయటానికి కూడా ఆలోచిస్తా.
ఎటో వెళ్ళి తట్టుకొని గుద్దుకొని పడిపోతాను. నా కంటికి వెలుగుతో సంబంధం ఉంది. ఆ వెలుగు లేకపోతే నా కన్ను లేనట్లే ఉన్నా కూడా, ఎందుకంటే నాకు అంత చీకటిగానే ఉంటుంది. తిడతా ఉంటాం అప్పుడప్పుడు, కళ్ళు మూసిపోయినాయి అంటారు. అంటే ఏంటి? కనపట్టలేదని అర్థం. ఇటు పొగరుతో కళ్ళు నెత్తికెక్కినాయి అంటారు. అంటే ఏంటి? ఇక్కడ ఉన్నాయి, ఎదురు కనపడదని అర్థం. చీకటి అయిపోయిందని అర్థం. నీ దేహానికి నీ కన్ను దీపం. నీ నీ కన్ను బాగుంటే దేహమంతయు వెలుగుగా ఉంటుంది. నీ కన్ను చెడినదైతే, చెప్పండి, కళ్ళు బాగుంటే లైఫ్ బాగుంటుంది, అన్నీ కనపడతా ఉంటాయి, అన్నీ అర్థం అవుతూ ఉంటాయి. ఓ, ఇక్కడ వీళ్ళందరూ కూర్చున్నారా, ఇది కెమెరా ఉందా, ఈ ఫ్లవర్స్ ఉన్నాయా, నాకు అర్థం అవుతూ ఉంటుంది. కళ్ళు కనపడకపోతే ఏం తెలియదు, ఏదో పట్టుకుంటాను, ఏం చేతి తోలుతుందో తెలియదు, ఇదంటే అర్థం కాదు. దృష్టికోణం మీద మాట్లాడుతున్నాడు, మీ దృక్పథం మీద మాట్లాడుతున్నాడు. మీ పర్స్పెక్టివ్ కరెక్ట్ అయితే మీ లైఫ్ బాగుంటుంది. మీ పర్స్పెక్టివ్ తప్పు అయితే, చెడిపోయిందైతే మీ జీవితం, దేహం ఏమంటాం, చీకటమయమైపోతుంది. నీలోనున్న వెలుగు చీకటి అయిండునేట్లా, ఆ చీకటి, ఇంట్లో కరెంటు పోతే పెద్ద ప్రాబ్లం ఉండదండి. ఇంట్లో కరెంటు పోతే ప్రాబ్లం ఉండదు. నీ లైఫ్లో కరెంటు పోతే ఆ చీకటి చాలా ఘోరంగా ఉంటుంది. లైఫ్ అంతా వాడికి ఇక విలువలతో పని లేదు. క్రైస్తవ జీవితంలో ఉన్న ప్రధానమైన శోధన డబ్బు శోధనే. డబ్బుని శోధన అని కూడా చాలామంది అనుకోరు. ఇలా మనం మాట్లాడుకున్నాము, ఈ కొండ మీద ప్రసంగం ఎవరితో మాట్లాడుతున్నాడు? శిష్యులతో మాట్లాడుతున్నాడు. డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండని ఎవరికి చెప్పాలి? లోకస్తులకి, ధనవంతులకి, కోటీశ్వరులు చెప్పట్లా, తన 12 మంది శిష్యులు చెప్తున్నాడు. బాబు, మీ దృష్టి సరిగా లేకపోతే మీ లైఫ్ చీకటి అయిపోతుంది. మీ దృష్టి సరైనదైతే బాగుంటుంది, మీ దృష్టి చెడిపోయిందైతే మీ లైఫ్ చీకటమయమైపోతుంది. మనీ పెద్ద ప్రాబ్లం అని చెప్తున్నాడు. అప్పుడు ఈ మాట అన్నాడు, ఎవడును ఇద్దరు యజమానులకు ఉండనేరడు. ఎవరా ఇద్దరు యజమానులు? ఎవరా ఇద్దరు యజమానులు? దేవుడు, డబ్బు. నీ ముందు ఇద్దరు యజమానులు ఉంటే నువ్వు ఎవరిని చూస్ చేసుకుంటావు? దేవుడా, డబ్బా? అక్కడ కూడా మనకు మంచి దారుణమైన బుద్ధి ఉంది. 2 అంటారు, అక్కడ కూడా దారుణమైన బుద్ధి ఉంది. బోల్డ్ అంత డబ్బు ఇచ్చి దేవుడు కావాలి, అతి తెలివి అన్నమాట. అయితే ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, యజమాని ఎవరికి నువ్వు దాస్యం చేస్తావు? ఏ యజమాని నువ్వు సేవిస్తావు? నువ్వు ఒకవేళ అతి తెలివిగా నాకు 2 కావాలి, నాకు 2 ఇష్టమే అన్నా కూడా అది కుదరదు. ఒక పనివాడు 2 చోట్ల సమానంగా పని చేయలేడు. పార్ట్ టైం లాగా అక్కడ సగం ఇక్కడ సగం చేస్తానంటారే, వాళ్ళు ఎప్పుడు కూడా రెండింటికి న్యాయం చేయరు. రెండిట్లో ఒక చోటే పని చేస్తారు. ఎందుకు? సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. పనోళ్ళు ఉంటారు, ఇళ్ళకి వచ్చి పని చేసి వెళ్తూ ఉంటారు. ఏంట్లో బాగా పని చేస్తారు? వాళ్ళకి ఎక్కడ నచ్చితే అక్కడ చేస్తారు. మిగతా ఇంట్లో పని అవుతుంది. ఒక చిన్న పనోళ్ళే 2 ఇళ్లలో సమానంగా పని చేయలేనప్పుడు ఒక యజమానిని సేవించే విషయంలో పనివాడు ఖచ్చితంగా ఒకళ్ళని ఇష్టపడతాడట, ఒకళ్ళని ద్వేషిస్తాడట. ఉందా అక్కడ? ఒకరిని ప్రేమించును, ఒకరిని ద్వేషించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండలేరు. యూ కెనాట్ బి ఎ సర్వెంట్ టు బోత్ మాస్టర్స్. అయితే మీరు దేవుడికి, లేదా మీరు డబ్బుకి.
నాకు దేవుడేనండి అని మీరంటే ఉపయోగం లేదు. అది అది మీ ఎవ్రీడే లైఫ్ చెప్పుద్ది. మీరు దేవుడి దాసుల, ధనానికి దాసుల. ద వే యూ హ్యాండిల్ మనీ, మీరు మీ డబ్బును ఖర్చు పెట్టే విధానం చెప్పుద్ది మీరు దేనికి దాసులు. మీ మనీని మీరు వాడే పద్ధతి చెప్పుద్ది మీరు ఎవరికి దాసులు. నేను దేవుడు అంటే నాకు ఇష్టం అండి అని మనం చెప్తే కుదరదు. కొన్ని మన లైఫ్లో డైలాగులు పనికిరావు, మన క్రియలు చెప్తాయి వాట్ వీ ఆర్. క్రైస్తవ జీవితంలో విశ్వాసులకు ఉండే ప్రధానమైన శోధన ఏంటంటే, అసలు శోధనలాగా కూడా అనిపించని ఒక విషయం ఏంటంటే డబ్బులు అన్నమాట. ఎక్కడి నుంచో మనకు వచ్చేసింది ఒక ఆలోచన ఏంటంటే, దేవుడు ఇచ్చాడు, ఇవి నన్ను వాడుకోమన్నాడు కాబట్టి నా ఇష్టం. యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, జాగ్రత్త, ఆ డబ్బు నువ్వు వాడే పద్ధతిలో నీ చూపు సరిగా లేకపోతే, నీ దృక్పథం సరిగా లేకపోతే, నీ పర్స్పెక్టివ్ సరిగా లేకపోతే ఆ డబ్బు నీకు దేవుడు అవ్వచ్చు. అయితే నువ్వు దేవుడు వైపు ఉంటావు, లేదా డబ్బు వైపు ఉంటావు. అప్పుడు కూడా మళ్ళీ మనకు మనసు ఒప్పదు. ఏంటంటే మరీ అంత ఇదేం కాదు బ్రదర్, నేను చాలామందితో పోల్చుకుంటే నేను చాలా బెటరు. చాలామందితో అంటే ఎవరితో పోల్చుకుంటాం? బాగా డబ్బున్నోళ్ళు, కోటీశ్వర్లు, బాగా మోసాలు చేసి పైకి వచ్చిన వాళ్ళతో పోల్చుకుంటాం. చాలామంది అక్రమ సంపాదనతో కోట్లు గడించిన వాళ్ళని చూసినప్పుడు మనం ఏమనుకుంటామంటే, నేను కష్టపడి జీతం తెచ్చుకుంటున్నాను కాబట్టి నేను వాళ్ళలాంటి వాడిని కాదు. కానీ దానికి కూడా బైబిల్ ఒప్పుకోదు. ధనాశ ఉండటానికి డబ్బులు అవసరం లేదట, తెలుసా మీకు? ధనాశ ఉండటానికి డబ్బులు అవసరం లేదు. వీడు కలగట్టాడంట, నాకే గనక 10,000 వస్తేనా చెప్తా సంగతి. ఏముంది అడికి? ఆశ ఉంది. ఆశ దేంతో ముడిపడింది? డబ్బుతో ముడిపడింది. డబ్బు లేదు ఆడికి, అంతే. అందుకే మీరు చూడండి, చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళకి డబ్బులు ఇస్తే ఏం చేయాలో తెలియదు. ఎందుకు? కోరికలు ఆల్రెడీ రెడీగా ఉంటాయి, పెద్ద లిస్ట్ ఉంటుంది. వీడికి ఎప్పుడన్నా ఒక లోన్ వస్తే ఆడికి తెల్లారి దాన్ని ఎలా ఖర్చు పెడతాడంటే, ఆడికి ఆల్రెడీ లిస్ట్ ఉంటుంది కదా, అది వెళ్ళిపోద్ది. ఇది ఎందుకు కొన్నావరా అంటే, ఇది ఎప్పటి నుంచో కొనాలనుకుంటున్నారు. మా చిన్నప్పుడు ఒక జోక్ చెప్పేవాళ్ళు. పాప్కార్న్ ప్యాకెట్ కొనండి, కార్ వస్తుందని చెప్పారట. పాప్కార్న్ ప్యాకెట్ కొంటే లక్కీ డిప్లో ఏమొస్తుంది? మీరు చెప్పండి, 10 రూపాయలు పాప్కార్న్ కొంటే కార్ ఇస్తాడు ఎవడైనా? అంటే ఆడంత విశాల హృదయం వాడు ఉన్నాడు బిజినెస్ చేసేవాళ్ళు. లక్కీ డిప్ అంటే మనకు ప్రాణం లేచి వస్తుంది. లక్కీ డిప్, లాటరీ అంటే చెప్పండి, ప్రాణం లేచి వస్తుంది. ఎందుకు లేచి వస్తుంది చెప్పండి? ఆశ. ఏం చేయవసరం లేదు, ఆడిస్తా అంటున్నాడు, తీసుకుందాం. ఏంటి పాప్కార్న్ కొంటే కారు ఇచ్చేస్తారా? పక్కనోడు ఏమంటాడు, ఏమో 10 రూపాయలు పోతే పోయింది, ఏటా పాప్కార్న్ తింటాం, వస్తే కారు వస్తుంది. అంతేగాని ఎందుకు ఇస్తాడరా కారు ఎక్కడరా? 25 లక్షలు ఉంటుందరా. 10 రూపాయలు కొంటే 25 లక్షలు ఆడని పెచ్చోడా ఇవ్వటానికి. ఒక నాలంటాడు బాగా ఆలోచించాడంట, ఎలాగైనా కారు కొనాలంటే ఏం చేయాలి? ఆడెన్ని పాప్కార్న్లు కొన్నాడంటే, ఆ పాప్కార్న్లన్నీ తీసుకొచ్చి ఇంట్లో పడేసి ఆడి కారులో చెట్టు కింద పడుకున్నాడంట. కారు ఇంకా రాలేదు ఆడికి, ఇంటి బయట చెట్టు కింద పడుకున్నాడు. వస్తుందేమో, అరే అప్పుడు ఓపెన్ చేయమాకండి, ఉన్నాడు, అది వస్తుందో రాదు. మళ్ళీ మూర్ఖత్వం. ఈజీ మనీ అంటాం, సుఖంగా వచ్చే డబ్బులు. నెలకు 3,000 కట్టండి, 6 నెలల తర్వాత 10,000 ఇస్తామంటే ఏం చేస్తారు మీరు? ఉన్నారు కదా దేశంలో అలా కట్టిన వాళ్ళు, నష్టపోయిన వాళ్ళు. మనీ స్కీమ్స్. మనకు ధనాశ లేదని ఎలా తెలుస్తుంది మనకి అంటే, ఇదే. ఎవడన్నా ఫ్రీగా ఇస్తానంటే మీరు మీ ఫేస్ కలర్స్ చూసుకోండి. సురేష్ గారు ఒక 100 రూపాయలు ఇవ్వండి, నెక్స్ట్ వీక్ మీకు 500 ఇస్తానంటే బాగానే ఉందిగా. ఎందుకు ఇస్తాడు 500? 100 రూపాయలు తీసుకొని అలా ఇస్తావు, నువ్వు ఎక్కడ తెచ్చిస్తావు?
అది న్యాయమా కాదా అంత ఆలోచనే ఉండదు మనకి. ఒక ఆయన ఇట్టగా అన్నాడు, వాళ్ళు ఎలా ఇస్తే మనకెందుకు, వస్తుందిగా తీసుకుందాం. అంటే వాడు అక్రమంగా సంపాదించి నీకు పర్వాలేదు, నీకు మాత్రం డబ్బు కావాలి. మీరు ఒక మంచి ఉద్యోగం చేస్తున్నారు, నెలకు 10,000 వస్తున్నాయి. ఇంకోటి వచ్చి 20,000 ఇస్తాం వస్తామంటే ఏం చేస్తారు మీరు? ఎందుకు వెళ్తారు? ఏమనాలి దాన్ని? ఏమనాలి దాన్ని? ఆశే. ఊరికినే డబ్బు వస్తుంది అంటే మీ మనసుకు ఆనందం కలిగితే ప్రమాదం. అది ఆల్రెడీ ఎక్కడుంది? మీ మనసులోనే ఉంది. ఊరిని సరదా చెప్తున్నా. నీ ధనం ఎక్కడుంటావు, నీ హృదయం ఎక్కడుంటుంది. నీ ధనం ఎక్కడుంది? హృదయంలోనే ఉంది. దృష్టి అంతా అక్కడే ఉంటుంది, మనసు అంతా దాని మీదే ఉంటుంది. ఒక ఆయన పాపులర్ స్పీకర్ అయ్యాడు. ఆ మధ్యలో ఆయన తబలా కొట్టేవాడు మీటింగ్లకి వెళ్ళి. ఆ మీటింగ్ పల్లెటూరులో వెళ్ళి తబలా కొడతా ఉంటే 500-1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఈ తబలా కొట్టాయని ఒకసారి అడుగుతున్నాడు, బ్రదరు మనం కూడా స్పీకర్ అవ్వాలంటే ఏం చేయాలి? మరి తబలా కొట్టేవాడు ఉండి స్పీకర్ అవ్వాలని ఎందుకు అంటున్నాడని. ఏంటి నీ కోరిక ఏంటన్న? మరీ 500 ఇస్తున్నారు బ్రదరు, 1000 రూపాయలు ఇస్తున్నారు. స్పీకర్ అయితే అన్న 2,000-3,000 ఇస్తారుగా. వాడు దేనికి వాక్యం చెప్దాం అనుకుంటున్నాడు? చిన్న చిన్న మాటల్లో, పనుల్లో, నువ్వు రోజువారీ పెట్టే ఖర్చుల్లో నీకు ధనం మీద ఆశ ఉందో లేదో నీకు అర్థమైపోద్ది. పెద్ద టిప్సీ టాప్సీకి వెళ్తే ఆడు ఎంత బిల్లు వేస్తే అంత కట్టేసి వస్తాడు. సంత చివరి కూరగాయల షాప్ దగ్గర ఓడ వేసుకుంటాడు. 3 రూపాయల పావు కిలో, మరి ఎక్కువ చెప్తున్నావు అంట. తోటకూర దగ్గర ఇంకో కట్టు కోస 2 ఆకులు ఇవ్వు. నీ ధనము ఎక్కడుండునో నీ హృదయము అక్కడుండును. ధనము దేవుడి స్థానాన్ని ఆక్రమించే ప్రమాదం ఉంది. దానికి ఎంత ధనం ఉందో అవసరం లేదు. ఆ ధనం మీద గనక నీకు వ్యామోహం ఉంటే అది దేవుడి ప్లేస్ని ఆక్యుపై. నువ్వు తెలియకుండానే నువ్వు రోజువారీ నువ్వు చేసే పనుల్లో నీ ఇంట్రెస్ట్ దేని మీద ఉందో తెలిసిపోద్ది. డబ్బు లేకపోతే బ్రతకటం కష్టం అని మీకు ఎప్పుడైనా అనిపిస్తే మీరు డబ్బుని చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నారని అర్థం. నా మాట కొంచెం మీకు కష్టంగా ఉండొచ్చు, పిచ్చోళ్ళలాగా ఉన్నాడు డబ్బు లేకపోతే ఎట్లా రా అని మీరు అనుకుంటే, డబ్బు లేకుండా దేవుడు పోషిస్తాడా? పోషించడా? మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన. ఎంతమంది నమ్ముతారు అది? మనసు ఒప్పదు. రొట్టె వల్ల బతకడా, మరి దేని వల్ల బతుకుతాడు? మనసు కనిపిస్తుంది. మన భౌతిక అవసరాలు బట్టి, మన భౌతిక పదార్థాల బట్టి, డబ్బును బట్టి, సామాజిక పరిస్థితి బట్టి బ్రతకటం చాలా చాలా అవసరం నువ్వు అనుకుంటే నీ దృష్టి దేని మీద ఉందంటే వీటి మీదే ఉంది. మనం ఇందాక ఒక ఇంపార్టెంట్ మాట మనం దాటుకొని వచ్చాం. ఇవన్నీ మాట్లాడుకుంటే అది మీకు అర్థం అవుద్దని ఇందాక నేను దాన్ని స్కిప్ చేశాను. 20వ వచనం, భూమి మీద డబ్బును కూర్చుకోవద్దన్నాడు. 20వ వచనం ఏమన్నాడు? పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకోండి. పరలోకంలో కరెన్సీ ఉంటుందా? పరలోకంలో డబ్బు కూర్చుకోవచ్చా? కూర్చుకోమని ఎవరు చెప్తున్నారు? దేవుడే చెప్తున్నాడు. ఇక్కడ కూర్చుకోవద్దు, అక్కడ కూర్చుకోండి అంటున్నాడు. అప్పుడు ఏం చేయాలి మీరు? పరలోకంలో డబ్బు కూర్చుకోవాలంటే ఏం చేయాలని ఒకసారి ఆలోచన వస్తుందా? మనకెందుకు? అక్కడ ధనాశ మనకి ఉందా లేదంటే ఇది రెండో ప్రశ్న. ఇక్కడ ఎలా కూడబెట్టుకుందామని వచ్చిన ఆలోచన, పరలోకంలో 10 రూపాయలు మన అకౌంట్లో పెరగాలంటే ఏం చేయాలి బ్రదర్? నేను ఎవడన్నా ఇద్దరు మాట్లాడుకుంటాం, మీరు అన్నారా?
పరలోకంలో ఉంటాయి అసలు అనే డౌట్ కూడా రాదు ఆడికి. ఈ వచనం మంది కాదు. యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట, ఇన్వెస్ట్ ఇన్ హెవెన్. నీ డబ్బుని ఎక్కడ దాచుకోవాలి? నువ్వు పరలోకంలో దాచుకోవాలి. ఇక్కడ దాని మీద కంటే నువ్వు అక్కడ మనసు పెట్టు, అక్కడ దాచుకోవటం మీద మనసు పెట్టు. అక్కడ ఎలా దాచుకుంటారనే డౌట్ కూడా రాదు మనకి. అది మన మనసు ఎలా అలవాటు అయిపోయింది. తిమోతి పత్రికలో మరికొన్ని స్పష్టమైన మాటలు ఉన్నాయి, అవి కూడా చదువుకొని మనం సమ్మప్ చేసుకుందాం. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం. యేసుక్రీస్తు వారు చెప్పిన లైన్లోనే అపోస్తలుడైన పౌలు కూడా దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నాడు. 6వ అధ్యాయం మొదటి తిమోతి 6:17. ఇహమందు ధనవంతులైన వారు ధనవంతులైన వారికి గర్వం ఉంటుందా? చెప్పండి. ఉంటుంది. పేదవాళ్ళ గర్వం ఉంటుందా? ఉండదా? పేదవాళ్ళకు కూడా గర్వం ఉంటుంది, వేరే లెక్కలో ఉంటుంది. నంబర్ 1, అస్థిరమైన ధనమును నమ్మకించక. ఒక విశ్వాసి మనీని ఎలా హ్యాండిల్ చేయాలో చెప్తున్నాడు. దేవుడు ఏమన్నాడు? నువ్వు అయితే దేవుడికి దాసుడిగా ఉంటావు, లేకపోతే ధనానికి దాసుడిగా ఉంటావు. దీన్ని ఇంగ్లీష్లో దాన్ని కొంచెం వర్డ్ పన్ అంటాం, తిరగేసి రాశారు. మాస్టర్ యువర్ మనీ ఆర్ యువర్ మనీ విల్ మాస్టర్ యూ. నీ డబ్బు నువ్వు కంట్రోల్ చేయి, లేకపోతే నీ డబ్బు నిన్ను కంట్రోల్ చేస్తుంది. నేను ఖర్చు పెట్టాలనుకుంటే నేను ఖర్చు పెడతాను, వద్దనుకుంటే నేను మానేస్తాను అనే కండిషన్కిను డబ్బు చేతిలో ఉంటే ఏం చేస్తాడో వాడికి అర్థం కాని స్టేట్కి తేడా ఉంది. నాకు తెలిసిన ఒక స్నేహితుడు ఉన్నాడు, సూపర్ మార్కెట్కి వెళ్ళాడంటే వాడు పర్స్ అయిపోద్ది. శోధన. డబ్బు ఖర్చు పెట్టడం ఒక శోధన. సూపర్ మార్కెట్కి వెళ్తే ఆడేం చేస్తాడు తెలుసా? కనపడిన ప్రతి తీసుకెళ్ళి బాస్కెట్లు వేస్తాడు. ఇది మనకు అవసరం వద్దా లేదా కూడా చూడు. హార్పిక 5 కిలోసా, 20 రూపీస్ తగ్గిస్తున్నాడా? వేసే కానీ 20 రూపీస్ తగ్గిస్తే 5 కిలోలు కొంటావు నువ్వు. ఉంటుంది, పడి ఉంటుంది. బిస్కెట్ ప్యాకెట్ వేస్తాడు, నూడిల్స్ వేస్తాడు, అది వేస్తాడు, కాఫీ పొడి వేస్తాడు, కేక్ వేస్తాడు. అరే కనపడిన వేస్తున్నావు ఏంటంటే ఉంటాయి. ఏం చేసుకుంటాడు? ఇలా 2 బ్యాగులు వేసుకొని ఇలా బయట నుంచి అలా అందరు చూస్తూ ఉంటారు, అబ్బో చాలా కొన్నాడు. నాకు మినిమం 10,000 కావాలి బ్రదర్ షాపింగ్కి రావాలంటే. హైదరాబాద్లో బ్రదర్ చెప్తున్నాడు, అన్న షాపింగ్కి వెళ్ళాలంటే మినిమం నాకు 10,000 కావాలన్న. ఏం కొంటారంటే చొక్కాలు కొనుక్కుంటాను, షర్ట్స్ అన్న. అవసరం కదన్నా అంటే 10,000 పెట్టి చొక్కాలు కొంటాడట. ఎన్ని కొంటాడు? మళ్ళీ ఏమైనా అకేషన్ ఉందా? ఏముండదు. చాలామందికి డబ్బులు ఉండవు, క్రెడిట్ కార్డులు ఉంటాయి. క్రెడిట్ కార్డులు ఎందుకు ఉంటాయి? అప్పులు ఎలా పడితే అలా వాడచ్చు. తర్వాత తీర్చుకుందామని కొంటాను ఏమంటారు? జీతం వచ్చినప్పుడు ఇస్తాను, ఇప్పుడు కొనేసుకుంటాను ఏమనాలి దాన్ని? నీ ధనాశను పెంచి పోషించేది బ్యాంకోడే. అడగకుండా అప్పిస్తాను ఫోన్ చేస్తూ ఉంటాడు. నువ్వు వాడుకో, తర్వాత కట్టు, తర్వాత కట్టు అంటే ఏంటి? అస్థిరమైన ధనము మీద నమ్మకం ఉంచొద్దు. ఈ డబ్బు అస్థిరం. యేసుక్రీస్తు వారు కూడా చెప్పారు, ఇక్కడ అది నిలవదు, అది ఎప్పుడు ఏమైపోద్దో తెలియదు. డబ్బు ఉండి ఉండి నిన్ను వదిలేస్తుంది, అది అస్థిరము. డబ్బు శాశ్వతం అన్నట్లుగా నువ్వు అనుకుంటే పొరపాటు. మరి మీకు బయట జరుగుతున్న పరిస్థితులు మీకు అర్థమవుతున్నా లేదో, స్టేట్ బ్యాంక్ వాడు మీ డబ్బు స్టేట్ బ్యాంకులో 10 లక్షలు పెట్టారు, బయట చిట్ ఫండ్ కంపెనీలో 10 లక్షలు పెట్టారు. చిట్ ఫండ్ కంపెనీ వాడు ఎత్తేస్తే ఏమంటారు మీరు? అందుకే బయట వాటిలో పెట్టకూడదురా. ఎందులో పెట్టాలి? బ్యాంకులో, గవర్నమెంట్ వాటిలో పెట్టాలి. గవర్నమెంట్ వాడు ఎత్తేస్తే చెప్పండి. గవర్నమెంట్ బ్యాంకులు బోర్డు తిప్పేసినవి లేవా? ఇంకా రెడీగా ఉన్నాయి కొన్ని.
అప్పుడు మళ్ళీ ఏమంటాం తెలుసా, ఏ తీసినా కూడా స్టేట్ బ్యాంక్ తీర్రా. స్టేట్ బ్యాంక్లో ఒక రీజనల్ స్థాయిలో ఒక ఆయన ఉన్నాడు. స్టేట్ బ్యాంక్ కూడా చెప్పలేము సార్, స్టేట్ బ్యాంక్ కూడా చెప్పలేము. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు ఎవడైనా సరే ఎత్తేస్తారు. ఎత్తేసాక నువ్వు ప్రభుత్వంతో పోరాడి నీ 10,000 తెచ్చుకోలేవు. ఆడేమంటే నీ 10,000 దేముందిరా అనేది. 1,000 కోట్లు ఇచ్చిన వాళ్ళు అక్కడ మూలుగుతున్నారు, నీది ఎక్కడ ఇవ్వను అంటాడు. విజయమాల్య అనేవాడు ఎంత తీసుకెళ్ళాడు, ఆయన ఏమన్నా అన్నారా? ఆడు ఎవరి డబ్బు తీసుకెళ్ళాడు? ప్రజలదేగా. ధనము అస్థిరమైనది, అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మీరు గుర్తుపెట్టుకోవాలంటే మీకు ఊరిని 2024లో ఒక అలవాటు చెప్తాను. అప్పుడప్పుడు మీ జేబులో డబ్బులు తీసి దాని ఇంకా చూసుకొని, ఉన్నాయి డబ్బులు, ఇలా తీసుకొని ఇది శాశ్వతం కాదు అని అనుకొని చూడండి ఒకసారి. మనసు చివుకుమందా, ఏదో తేడా ఉందని అర్థం. ఏంటి శాశ్వతం కాదా అని మీకు అనిపించిందంటే చాలా ప్రమాదంలో ఉన్నావు అని అర్థం. ఎప్పుడన్నా అట్ట పడేసారి 5 నిమిషాలు కూర్చోండి, ఫ్యాన్ గాలికి ఎగిరిపోద్దేమో. అంటే దాని మీద ఉందా, లింక్ ఉందిగా. ఇది ఫోన్ ఎగిరిపోకుండా పెడదాం, ఇప్పుడు బాగుంటుంది. అంటే నీ తెలియకుండా నువ్వు డబ్బుకి అలాగని ఎక్కడ పడితే అక్కడ పడేయమని కాదు, నీ దానికి నువ్వు తెలియకుండా ఇచ్చే అటెన్షన్ ఉంటుంది చూసారా, అది. ధనము అస్థిరమైనది కాదు, స్థిరమైనది కాదు. ఈ మాట అర్థం చేసుకోండి. సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుడు. మీకు డబ్బు ఇచ్చేది ఎవరు? మీ నమ్మకం ఎవరి మీద? దేవుడి మీద, దేవుడిచ్చే డబ్బు మీద తేడా ఉంది. దేవుడి మీద, దేవుడిచ్చే డబ్బు మీద తేడా ఉంది. ఎప్పుడైతే దేవుడిచ్చిన వస్తువు మీద నీకు దృష్టి పడి దేవుడి మీద దృష్టి పోతే ప్రమాదం. లోతు అబ్రహాములు స్థలం పంచుకునే గొడవ వచ్చింది. లోతు ఏమడిగాడు? పలానా స్థలం కావాలన్నాడు. అబ్రహాం ఏమన్నాడు? అమ్మో చాలా, నాకు కావాలది అన్నాడా? ఏమన్నాడు? తీసుకో, నువ్వు అటు వెళ్ళు, నేను ఇటు ఉంటాను. ఎందుకు? ఇది కాకపోతే ఇది కాదు, ఇంకోటి కాదు, దేవుడు నాకు ఇంకోటి ఇస్తాడు. ఇచ్చేది ఎవరు? లోతు అలా అనుకోలేదు. ఇది బెస్ట్, ఇదే కావాలి, పట్టుకొని వెళ్ళాడు. ఏదన్నా ఒకళ్ళు మీకు ఇచ్చి దాన్ని వెనక లాగేసుకుంటే మీకేమనిపిస్తుంది? అలాంటప్పుడు నువ్వు ఇవ్వకూడదు, ఇచ్చాక నువ్వు అడగకూడదు అంటాడు. మనసు ఆడికి దానికి ఆల్రెడీ అటాచ్ అయిపోయింది. దేవుడు మళ్ళీ గుర్తుపెట్టుకోండి, 1 మనీ టెంపరీ, 2 మనీయా, మనీ ఇచ్చే దేవుడా. దేవుడు డబ్బులు కానీ నమ్మకం మాత్రం డబ్బుల మీద ఉంటే చాలా ప్రమాదం. ఎప్పుడు చెప్పే ఎగ్జాంపులే, మనకు తెలుసు అది. హోటల్కి వెళ్తాం, 300 పెట్టుకొని మీరు డీవీ మేనర్కి వెళ్ళారనుకోండి, ఏం మాట్లాడతారు? చెప్తా ఆ మెనూ తీసి ఏం ఎత్తుక్కుంటాం? నిజం చెప్పండి, ఆ డబ్బులకి ఏమొస్తే ఎత్తుక్కుంటాం. 10,000 జేబులో ఉన్నాయనుకోండి, ఏమంటారు మీరు? అసలు ఈ మెనూ కూడా చూడ్డాడు. బాబు ఏమున్నాయి మీ హోటల్లో మంచిగా, ఏమున్నాయి? ఇదే 300 పట్టుకొని షాప్లోకి వెళ్ళామనుకో, వాడు ముందు చెప్పేస్తావు, నాన్న 300లో ఏమన్నా షర్ట్ కానీ ఏమన్నా వస్తుందా అని అంటావు. ఎలాగ? ఎందుకంటే ఎందుకు అనవసరం టైం వేస్ట్, మన దగ్గర ఉంది 300. అదే 10,000 ఉన్నాయి అనుకోండి, ఏం మాట్లాడతారు? శివయ్య గారు అయితే ఏమంటారు? మరి మంచి షర్ట్ కావాలి, సరే ఎంతలో ఇమ్మంటారు? ఎంతలో అని కాదు, నాకు క్వాలిటీ కావాలి, నాకు మంచిది కావాలి, ఎవరు వేసుకొని కలర్ కావాలి. ఒక 5,000 చూపించమంటాను. డబ్బు కాదే బాబు, చూపించవే బాబు, చూపించి పర్లేదు. మళ్ళీ మధ్యలో స్టైల్, ఇంకేం లేవా, ఇంతకంటే మంచి ఏం లేవా? 3వ ఎగ్జాంపుల్,
హాస్పిటల్కి వెళ్తారు, మీ జేబులో 1000 రూపాయలే ఉన్నాయి, ఆడు 10,000 కట్టమన్నాడు, ఏమంటారు మీరు? అవసరమా డాక్టర్ గారు అది అని కొంచెం బతిలో ఆడుకుంటావు, తక్కువలో చేయండి, కంపల్సరీ ఆ టెస్టులు, పర్లేదా 2 రోజులు వాడాక చేద్దాం. అదే నీ జేబులో 1,00,000 రూపాయలు అనుకోండి, మా రాజేష్ వెళ్ళి ఏమంటాడు? డాక్టర్ గారు ఎంతైనా పర్లా, ముందు మనిషి బతకాలి అంతే. ఈ భరోసా మాటలు, ధీమాగా మాట్లాడే మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? డబ్బును బట్టి వస్తుంది. నీ జేబులో అమౌంట్ మారుతుంటే, నీ మాట తీరు మారుతుంటే, నువ్వు ఆల్రెడీ ధనానికి ముడిపడిపోయి ఉన్నావని ప్రమాదం, గుర్తుపెట్టుకోండి. రీసెంట్గా ఒక స్టోరీ చదివాను నేను, నాకు బాగా నచ్చింది అది. రెండు ఎగ్జాంపుల్స్ చెప్తాను. అంటే ఇప్పుడు జనరేషన్ కూడా ఆలోచిస్తున్నారు, చాలా విచిత్రంగా ఉంది. ఒక అమ్మాయి ఎంగేజ్మెంట్ అయింది, తను పెళ్లి చేసుకోబోయే భర్తతో పాటు హోటల్కి వెళ్ళిందంట. త్వరలో పెళ్ళవబోతుంది, ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఇద్దరు కలిసి హోటల్కి వెళ్ళారు. వీడు పద్దాకి ఏమంటారు దీన్ని, ఐ వాచ్ ఇది చూపిస్తున్నాడంట పద్దాక. ఇది మొన్న యాక్చువల్లీ ఆడొక 3 సార్లు 4 సార్లు అయినందంట, తర్వాత వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయి మమ్మీ ఆడొద్దు నాకు, అంటే ఆడు ఐఫోన్ తప్ప ఆడితే ధ్యాస మీద దేని మీద లేదు ఆడికి వస్తువులు కావాలి, అది కూడా బ్రాండ్ కావాలి, ఆడొద్దు నాకు, క్యాన్సిల్ చేసుకుందంట. ఇంకొకళ్ళు హోటల్కి వెళ్ళారట, ఇట్లాగే ఒక దంపతులు. ఆ బేరర్ని వీడు తిడుతున్నాడట, పిలవగానే రావు, ఎంతసేపు ఊరిని ఇస్తున్నావా, పిలవగానే రావాలి, ఇక్కడ పని లేక కూర్చున్నావు ఇక్కడ అంటున్నాడట. ఈ దురుసు ఎక్కడి నుంచి వచ్చింది? డబ్బును బట్టి వచ్చింది. అప్పుడు అమ్మాయి అందంట, నేను చేసుకోను, ఎందుకంటే నీ మాట తీరుని మనీ కంట్రోల్ చేస్తుంది. ఇదే మనీ రేపు నా దగ్గర లేకపోతే నువ్వు నన్ను ఎలా మాట్లాడుతావు? నీ డబ్బు నీ చేత ఎలా ప్రవర్తించాలో నేర్పిస్తుంది, ఎలా మాట్లాడతావో నేర్పిస్తుంది. గుర్తుపెట్టుకోండి, మీ జేబులో 10 రూపాయలు పెరగగానే మీ నడక కానీ, మీ చూపు కానీ, మీ మాట తీరు కానీ మారితే ఆల్రెడీ మీరు ధనాశలో ఉన్నారని అర్థం. మిమ్మల్ని పాడు చేయటానికి ఎంత మనీ అవసరం అవుద్ది చెప్పండి? ధనాశ నాకు ఉండదు బ్రదర్, డబ్బు నాకు అసలు పెద్ద శోధన కాదండి అని అంటే, ఒక ఆయన ఏమన్నాడంటే, వాడు చూడాల్సినంత అమౌంట్ చూడలేదు వాడు అన్నాడు. అంతేగా. అంటే 10,000 ఇస్తే నేను ఉంటాను, 10,000 పెద్దదేం కాదు బ్రదర్. 1,00,000 ఇస్తే 1,00,000 పర్లేదు బ్రదర్, 10 లక్షలు ఎక్కడో ఒక కట్ ఆఫ్ ఉంటుందట. అపవాది, నీ బలహీనత అపవాదికి తెలిస్తే డబ్బుతో నిన్ను పడవేయచ్చు అనే కనుక ట్రిక్ అపవాదికి అర్థమైతే, మీరు చెప్పండి ఎంత మనీ ఖర్చు పెడతాడు అపవాది? ఎంతైనా ఖర్చు పెడతాడు. ఒక ఆయన అన్నాడు, నీ అసలు కలర్స్, ఫేస్లో కలర్స్ మారాలంటే ఆడి చేతికి డబ్బులు ఇచ్చేవాడు అన్నాడు. బ్రదర్ 10,000 కాగితం ఎప్పుడైనా చూసారా మీరు? 10,000 కాగితమా ఉంటుందా? అన్నీ కలిపి ఒక కాగితంలో ఉంటాయా? 10,000 ఉంటాయా? చూడలేదా? చూడలేదు. ఒకసారి చూపించరా అంటాడు. అది పట్టుకుంటాడు, ఏం చేస్తాడు? ఒక ఫోటో దిగుతాడు, జేబులో పెట్టుకుంటాడు. ఇది బెస్ట్ బ్రదర్, చాలా బెటర్ బ్రదర్. 500 కాగితాలు 100, 200 కట్టలు మోసుకెళ్ళి, ఈ ఒక్క కాగితం చాలా బాగుంటుంది. ఈ డైలాగులన్నీ మారిపోతూ ఉంటాయి. ఒక కరెన్సీ నోటు నీ బుద్ధిని బయట పెట్టుద్ది తెలుసా? చందా డబ్బులు కొడుక్కి ఇవ్వాలా, అల్లుడికి ఇవ్వాలని పంచాయతీ జరిగింది ఒక ఊర్లో. ఇంత ఘోరం. ఎక్కడ చందా బాగా వస్తే ఆ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ అయిపోదామని లంచాలు ఇచ్చి కొనుక్కునే పాస్టర్లు ఉన్నారు మెయిన్ లైన్ చర్చెస్లో. బ్రదర్ మీరు నన్ను విజయవాడ పోస్టింగ్ ఇవ్వాలి, నన్ను కంకిపాడు వద్దు. కంకిపాడు ఎందుకు వద్దు? కంకిపాడు మనకేం రాదు, విజయవాడ అయితే బాగా వస్తుంది. టీవీలో కనపడే పెద్ద పెద్ద ప్రీచర్స్ అందరూ సిటీస్లోనే ఎందుకు ఉంటారు?
డబ్బుల కోసమే. నేను ఊరు చూపిస్తాను, మీరు వెళ్ళి అక్కడ చర్చి పెట్టమనండి, వస్తాడా? అంటే అర్థం ఏంటి? డబ్బు కోసమే చేస్తున్నాడా? డబ్బు కోసం చేస్తుంటే ఏమన్నా సేవ అందామా? ఆ సేవ అనే పదానికి డబ్బుకి ఏంటి సంబంధం? అవర్ ఎవ్రీ మూమెంట్, మన ప్రతి కదలిక చెప్పుద్ది మనకి డబ్బు మీద ఆశ ఉందా లేదా అని. శిష్యులకే చెప్తున్నాడు ఆయన. అందుకే బైబిల్లో ఇంకో చోట ఏమన్నాడంటే, ధనాపేక్షను విగ్రహారాధన. ఆ డబ్బు మీద ఆశ ఎక్కడి దాకా ఉంటుందంటే, దేవుడి మీద నీ దృష్టి ఉండదు, డబ్బు మీద ఉంటుంది. డబ్బు ఉంటే నీకు ధైర్యంగా అనిపిస్తుంది, డబ్బు ఉంటే నీకు చాలా భరోసాగా అనిపిస్తుంది, డబ్బు ఉంటే నువ్వు చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడతావు. డబ్బు లేకపోయినా ఏంటో బ్రదర్ అని అంటావు. ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. జేబు నిండా డబ్బులుంటే ప్రేయర్ రిక్వెస్ట్ ఎవరికైనా పంపిస్తారా మీరు? బ్రదర్ ప్రార్థన చేయండి అని అంటారా? డబ్బులు లేనప్పుడు చేసే ప్రార్థనకి డబ్బులు ఉన్నప్పుడు చేసే ప్రార్థన తేడా ఉంటుందా? మరి రంగంలో ఈ మార్పు చెందే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్కి డబ్బు కారణమని దేవుడికి అర్థం అవుదా? అరే నువ్వు మాట్లాడుతున్నావు కానీ ప్రార్థనలో అసలు నీకు నా మీద ఏమీ లేదురా. దేవుడు ఎంత అపారమైన కృపామయుడంటే, మన మనసు పద్దాక డబ్బు మీద వెళుతున్నా కూడా దీర్ఘశాంతం కలిగిన వాడు ఆ డబ్బు నీ దగ్గర నుంచి ఎప్పుడు లాక్కోడు. చెప్తా ఉంటాడు వాక్యం ద్వారా. లాక్కుంటే ఏంటి మన పరిస్థితి? లాక్కునే సందర్భాలు కూడా ఉంటాయి కొన్ని, కానీ సాధారణంగా లాక్కోడు. ఎందుకంటే మనంతట మనం దాన్ని గుర్తించాలని. ఇంకొక పాయింట్ ఉంది, నేను సమాప్తి చేస్తున్నాను. ఇక్కడ ఆ మాట అన్నాడు తిమోతి పత్రికలో. మనం ఎన్ని మాట్లాడుకున్నాం? రెండు మాట్లాడుకున్నాం. ఒకటి, ధనం శాశ్వతం కాదు. రెండు, ధనాన్ని ఇచ్చేది ఎవరు? దేవుడు. దేవుడి మీద నమ్మకం ఉంచాలి. కొంచెం ఒక లైన్ కిందకు వస్తే, రేపటి లేకపోతే రాబో కాలానికి మంచి పునాది వేసుకొని మేలు చేయువారు అవ్వాలి, సత్క్రియలు చేయాలి, సత్క్రియలు అను ధనము గలవారు. మనం అనుకునే డబ్బు గురించి దేవుడు చెప్పడు. దేవుడు అనుకునే డబ్బు ఏంటంటే సత్క్రియలు. ₹1,00,00,000 ఉన్నాయి ఆడి దగ్గర, ఒక్క మంచి పని చేయడు, ఏమనాలండి? వీడి దగ్గర డబ్బులు ఏమి లేవు కానీ వీడు మంచి పనులు చేస్తూ ఉంటాడు, ఏమనాలి? సత్క్రియలు అనే ధనమాట. ఇప్పుడు మీరు చెప్పండి, ఏ ధనం పోగేసుకోవాలి? మీరు మనసులో అనుకుంటారు, సురేష్ గారు మీరు సత్క్రియలు చేయండి, మేము కరెన్సీ నోట్లు దాచుకుంటాం. గుడ్ వర్క్స్, సత్క్రియలు అను ధనమును గలవారై. ఔదార్యం చేయటం అంటే ఏంటి? ఔదార్యం, జనరాసిటీ, ఇవ్వటం, అక్కర్లో ఉన్న వాళ్ళకి పంచిపెట్టడం. ధనమును ఇతరులకు ఏం చేయాలి? షేర్ చేసుకోండి మీ మనీని, షేర్ చేసుకోండి మీ మనీని. ఇది ఇంపార్టెంట్ మాట. దేవుడు మీకు ఇచ్చిన మనీ ఏం చేయాలి? 3 పదాలు ఉన్నాయి, 4 పదాలు ఉన్నాయి, చెప్పగలరా త్వరగా? 4 పదాలు ఉన్నాయి. 1, సత్క్రియలు అనే పనులు చేయాలి. 2, మేలు చేయాలి. 3, ఔదార్యం చూపించాలి. 4, ఇతరులతో షేర్ చేసుకోవాలి, పాలు పంచుకోవాలి. దేవుడు మీకు ఇచ్చిన మనీతో 4 పనులు చేయాలి. ఈ 4 ఒకదాంతో ముడిపడి ఉంటాయి. యాక్చువల్ 4 కాదు కానీ ఒకటే. సత్క్రియలు చేయాలి, మేలు చేయాలి, ఔదార్యం చూపించాలి. 4వది షేర్ చేసుకోండి. అర్థం ఏంటంటే, దేవుడు మీకు ఇచ్చిన డబ్బు కేవలం మీకోసమే కాదు, కేవలం మీకోసమే కాదు.
ఈ 4 దృష్టిలో పెట్టుకొని చెప్పండి, మీ జీతం ఎవరి కోసం? ఇతరుల కోసం కూడా. మీకు అర్థం అవడం కోసం మాట చెప్పి సమ్మప్ చేస్తాను. దేవుడు మీకు ఇచ్చిన ధనాన్ని మీరు ఏమన్నా అనుకోండి, నన్ను తిట్టుకోండి, ఏం పర్లేదు, 3 భాగాలు చేయాల్సి వస్తుంది. దేవుడు మీకు ఇచ్చిన ధనాన్ని మీరు 3 భాగాలు చేయాల్సి వస్తుంది. 1 దేవుడికి, 2 మనకి, 3 ఇతరులకి. ఎంత పర్సంటేజ్ అనేది మీ ఇష్టం. మరీ సమానంగా పంచమని నేను అడగను, అడిగినా కూడా మీకు ఎట్టాగా అది నచ్చదు, కుదరదు, జరగని పని. మీరు తల ఊపినా కూడా నేను నమ్మను. దేవుడు దశంభాగం ఇస్తారా? ఓ 10% పక్కన పెడతారా? పెట్టండి. ఇతరుల కోసం 2%, 3%, 5% పక్కన పెడతాంటారా? పెట్టండి. లేదు పర్వాలేదు, ఇంకో 10% తీస్తానంటారు, తీసుకోండి. 80% మీకు వాడుకోండి. ఓ దైవ సేవకుని అడిగారంట, దేవుడికి ఎంత ఇవ్వాలి బ్రదర్ అన్నాడంట. అంటే ఏంటి, దశంభాగం అంటారా, ఇంకేమైనా అమౌంట్ పెంచుతారా అంటే ఆయన అన్నాడంట, ఎంత ఇచ్చి నువ్వు దేవుడికి ఎంత నువ్వు పెట్టుకుంటావు చెప్పు అన్నాడంట. అంటే 10% ఇస్తాను దేవుడికి, 90% నేను ఉంచుకుంటాను అని అంటే ఆయన దాన్ని తిరగేశానంట. హౌ డేర్ యూ కీప్ 90% ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ 10% టు గాడ్. ఆ కొలతలు పిసినారి వ్యాపారస్తుడిలాగా పెట్టుకోవద్దు. మన సంఘంలో ఎవరు సహోదరికి ఒంట్లో బాగాలేదు, సిస్టర్ 100 రూపాయలు ఇస్తాను 10% అంటారా? ఏం చేస్తారు? కష్టమో నష్టం, మంచో చెడో, నేను కూడా ఎంతో కొంత ఆ పని అవ్వాలి. అందుకే బైబిల్ మనకి రేషియోలు చెప్పలేదు, ఎంతెంత అనే అమౌంట్లు చెప్పలే. బైబిల్ ఏముందంటే, మీరు వర్ధిల్లిన కొలది సహోదరుడు అక్కర్లో ఉంటే ఆ అక్కర్లో మీరు వాడికి కనికరం చూపాలి. అందుకని మీరు 3 భాగాలు చేసుకోండి. ఉద్యోగాలు చేసేవాళ్లే కాదు, సంపాదన లేని వాళ్ళు కూడా. నా పాకెట్లో 100 రూపాయలు పాకెట్ మనీ ఉందంటే గుర్తుపెట్టుకోండి, 100 రూపాయలు నాయి కాదు, ఇందులో కొంచెం ఎవరికైనా అవసరమైతే నేను ఇవ్వాల్సి వస్తుంది, ఇద్దాం. అమ్మో వాళ్ళకిస్తే నాకు అన్నప్పుడే మనం ఓడిపోయాం. ఒక చిన్న లాజిక్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను, టైం అయిపోయింది. రాజేష్ అనే సోదరుడు అక్కర్లో ఉన్నాడు అనుకోండి, నా జీతంలో ఒక 10 రూపాయలు నేను రాజేష్కి ఇవ్వాలా వద్దా? ఇవ్వకపోతే చెప్పండి, ఇవ్వకపోతే అది ఎట్లా ఆలోచించాలో ఆన్సర్ ఇవ్వాలి కూడా మీకు అర్థం కాదు. ఇవ్వకపోతే అంటే ఏం చేస్తాం? క్రైస్తవ సహవాసాన్ని దేవుడు ఎలా తయారు చేశాడంటే, మీరు ఈ రహస్యం అర్థం చేసుకోండి. రాజేష్ అనే తమ్ముడికి అవసరంలో నేను షేర్ చేసుకోవటానికి నాకు మనసు రాకపోతే రాజేష్కి ఎలాగైనా దేవుడిస్తాడు, కానీ ఇక్కడ ఓడిపోయింది ఎవరు? నేను. ఒకవేళ దేవుడే గనక కొంచెం కఠినంగా, అరే నీ తోటి సహోదరుడు 10 రూపాయలు ఇవ్వలేనప్పుడు నీకు 1000 రూపాయలు జీతం ఎందుకురా అని కనుక దేవుడు అడిగితే ఏంటి నా పరిస్థితి? చెప్పండి. వేరే వాళ్ళకి 10 రూపాయలు ఇవ్వలేని వాడికి నీకు ఎందుకురా నేను జీతం 1000 రూపాయలు ఇవ్వాలరా జీతం నేను నీకు అని కనుక దేవుడు లెక్కేస్తే, ఎన్నిసార్లు మన చుట్టుపక్కల పొరుగువారు, మన తెలిసిన వాళ్ళు, మన బంధువులు, మన స్నేహితులు అక్కర్లో ఉంటే, ఎన్నిసార్లు మనం ఇవ్వకుండా ఉంటే మనకు ఉచితంగా జీతాలు ఇచ్చాడు దేవుడు. నీకు అవసరమా? అదే 1000 రూపాయలు ఇంకోటికి ఇస్తే వాడు ఇచ్చేవాడు కదా. ఇంకొక రహస్యం చెప్పండి, మీరు మంచి జీతం ఇచ్చాడు, మీరు నిజంగానే వేరే వాళ్ళు సహాయం చేస్తూ ఉన్నాడు, మీకు జీతం ఇచ్చిన దేవుడు సంతోషం కలుగుద్దా కలగదా? పెంచుతాడా? మీరు పైసా కూడా తీయట్లేదు, మీకు ఎందుకు జీతం పెంచాలి? దేవుడి పనికి ఇవ్వడు, అక్కర్లో ఉన్నవాడికి ఇవ్వడు, కొడుకు ఇవ్వడు, కూతురికి ఇవ్వడు. నాది
భార్యాభర్తలు కూడా ఇది నాది, ఇది నీది. మొన్న నీ దాంట్లో ఖర్చు పెట్టాం, ఇవాళ నా దాంట్లో. దేవుడు అంటే మీకు ఎందుకు ఇవ్వాలి అసలు నేను అంటే? దేవుడు ఎందుకు అన్నాను, దేవుడు దయామయుడు కాబట్టి లెక్కలేసి మీకు పని చేస్తే జీతం ఇస్తానరా. అందుకే కార్పొరేట్ కంపెనీస్ కొన్ని రూల్ పెడతాయి, మీరు చారిటీకి డబ్బులు ఇవ్వాలి, మీరు అడగకుండా లాగేసుకుంటారు మీ జీతం నుంచి వాళ్ళు. అట్లా దేవుడు లాక్కుంటే ఏంటి పరిస్థితి? ప్రతి నెల నువ్వు కొంతమందికి ఇవ్వాలి అబ్బాయి, అందుకని అది మినహాయించుకొని నీ జీతం ఇస్తానంటే దేవుడు ఏం చేస్తారు? మీరు ఏం చేయలేరు. యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్పారు. ఒక తలాంతు వాడు ఏం పని చేయకుండా దాన్ని భూమిలో పాతి పెడితే ఏమన్నాడంటే ఆయన, ఇది తీసుకెళ్ళి ఆ 10 తలాంతుల ఉన్నడికి ఇచ్చేయండి, ఎందుకంటే ఆడు పని చేస్తున్నాడు, ఆడికి ఇస్తే ఆడు ఇంకా దాన్ని ఉపయోగపడుతుంది. మీ ధనాన్ని కొంతైనా మీరు ఇతరులతో షేర్ చేసుకోవడానికి మీ చెయ్యి రాకపోతే ఆ ధనాన్ని మీకు ఎందుకు ఇవ్వాలని కనుక దేవుడు అడిగితే ప్రమాదం. నమ్మకంగా పనిచేస్తూ ఉంటే దేవుడు ఇంకా ఇస్తూ ఉంటే, ఇంకా షేర్ చేస్తూ ఉంటే ఇంకా ఇస్తూ ఉంటే అది వర్ధిల్లటం. నేను నాకే కూడబెట్టుకుంటానంటే అది కూడా నీకు బహుశా ఒక్కోసారి ఉండకపోవచ్చు. యేసుక్రీస్తు వారు ఒక సందర్భంలో అన్నాడు, కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడికి ఎక్కువ బాధ్యతలు అప్పగించబడతాయి. కొంచెంలోనే వాడు కక్కుర్తితనం చూపిస్తే ఇంక పైదానికి ఏం వెళ్తాడు? ఎందుకు ఇస్తాడు? ఏమి నమ్మి ఇవ్వాలి? 1000 రూపాయల జీతం వచ్చినప్పుడే ఇతరులతో పంచుకోవటం రాని వాడికి 10,000 జీతం ఎందుకు ఇవ్వాలి దేవుడు? ఇప్పుడు పంచలేనట్టు రేపు పంచుతాడా? సో మనం ఇక్కడ క్లోజ్ చేసుకుందాం. యవనస్తులు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీకు అది అలవాటు అవ్వకపోతే ముందు అలవాటు అవ్వదు. చాలా జీవితాలు తలకిందులు అయిపోవటం కారణం ఏంటో తెలుసా? వ్యసనాలు కాదు. వ్యసనాల వల్ల కుటుంబాలు పాడైపోయినాయి. ఏ వ్యసనం లేకుండా కుటుంబాలు పాడు చేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దృష్టి అంతా దేని మీద ఉంటుందంటే డబ్బు మీద ఉంటుంది. వాడికి ఏ అలవాటు ఉండదు, ఏ పాడు అలవాటు ఉండదు. కానీ అన్నిటికంటే పాడు అలవాటు ఏంటంటే ధనమే వాడికి దేవుడు అని అనుకుంటాడు. ధనం ఉంటే వాడు ధైర్యంగా ఉంటాడు, ధనం కోసం వెంపర్లాడుతూ ఉంటాడు, ధనం కోసం మనుషులు ఎంచుకుంటాడు. సురేష్ గారితో పరిచయం పెట్టుకుంటే మనకేమైనా ఉపయోగమా అని చూస్తాడు. ఎంత ఉపయోగం లేదంటే ఇక నాతో మాట్లాడు, నేను కనపడినా కూడా నా ఇంకా చూడ్డాడు. ఆడితే మనకెందుకు? ఆడవాళ్ళ డబ్బులు మనకేమీ రావు. కొంతమంది పరిచయాలు కేవలం అప్పు చేయడం కోసమే పరిచయాలు పెట్టుకుంటారు. వీడి భవిష్యత్తులో మన పనికి వస్తాడేమో, టచ్లో ఉందాం. ధనాశ. 3 విషయాలు మాట్లాడుకున్నాం. మీ ధనాన్ని, లేకపోతే 4, మత్తయి కూడా కలుపుకొని, మీ ధనాన్ని పరలోకంలో మీరు కూర్చుకోవాలి. ఎలా కూర్చుకుంటాము? సత్క్రియలు అనే ధనంతో కూర్చుకోవాలి. ఇక్కడ మీరు ఏ పనులు చేస్తారో అక్కడ మీ అకౌంట్ పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ మీరు ఏమీ చేయకపోతే అక్కడ మీకేమి ఉండదు, గుర్తుపెట్టుకోండి. మీకు ఇచ్చిన ధనం మొత్తం మీకోసం కాదు, దేవుడి కోసం, మీకోసం, ఇతరుల కోసం. సత్క్రియలు చేయాలి. దేవుడిచ్చిన డబ్బులతో మంచి పనికి హెల్ప్ చేయండి, సహాయం చేయండి, కొంచెం ముందుకు బాధ్యత తీసుకోండి. ఔదార్యం గలవారై మేలు చేయండి. దేవుడు మీకు ఇచ్చిన ధనాన్ని ఇతరులతో పాలు పంచుకోవటానికి మీరు ముందుకు రండి. అవి మీరు చేయలేనప్పుడు ఒక్కోసారి ఒక ప్రశ్న మన ముందు వస్తుంది. ఇవేమీ చేయనప్పుడు నీకు మాత్రం నేను ఎందుకు ఇవ్వాలి అని కనుక ప్రశ్న వస్తే, ఒకవేళ దేవుడు ఆ ప్రశ్న సీరియస్గా తీసుకొని నీకు ఎందుకు ఇవ్వాలి అని కనుక దేవుడు అంటే మన దగ్గర జవాబు ఉండదు. అస్థిరమైన ధనము, స్థిరమైన దేవుడు. దృష్టి ఎట్టుంటుందో అది మన లైఫ్ని నడిపిస్తూ ఉంటుంది. మన రోజువారీ పనుల్లో మనం దేని మీద మన దృష్టి ఉందో అది చెప్పేస్తుంది. భక్తిగా మాట్లాడటం వేరు, ప్రవర్తించటం వేరు. నా అనుదిన జీవితం చెప్పుద్ది. నేనేం కొనుక్కొని తింటున్నాను, ఏం వేసుకొని తింటున్నాను, ఎలా ఖర్చు పెడుతున్నాను, ఆ డబ్బులు ఉన్నప్పుడు ఎలా మాట్లాడుతున్నాను, లేనప్పుడు ఎలా మాట్లాడుతున్నాను, ఏం దాచుకుంటున్నాను, ఇవన్నీ చెప్తాయి. నా దేవుడు ఎవరు, దేవుడి స్థానంలో దేవుడు ఉన్నాడా, దేవుడి స్థానంలో డబ్బు ఉందా చెప్పేస్తుంది. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. ధనాన్ని ఎలా వినియోగించాలో ఆ జ్ఞానం మిమ్మల్ని దేవుడిని అడుగుదాం. దేవుడిచ్చిన
చిన్న అమౌంట్ అయినా సరే, అది 10 రూపాయలైనా 100 రూపాయలైనా, ప్రభువా నేను ఇది ఒక విశ్వాసులాగా ఖర్చు పెట్టాలి, ఒక విశ్వాసులాగా దీన్ని నేను వాడాలి, దీన్ని నేను సరైన విధానంలో చూడాలి. నా నమ్మకం డబ్బు మీద కాదు, దాన్ని అనుగ్రహించే దేవుని మీద. నా విశ్వాసం దేవుని మీద, నా ధైర్యం దేవుడి మీద, నా నిరీక్షణ దేవుడి మీద, డబ్బు కంటే మించిన స్థిరమైన దేవుడి మీద. డబ్బు మీకు ఒక అబద్ధపు ధైర్యాన్ని ఇస్తుంది, అది మిమ్మల్ని మోసం చేస్తుంది. డబ్బు ఉంటే మీకు ధైర్యంగా అనిపిస్తూ ఉంటే దేవుని దగ్గర సరి చేసుకోండి. డబ్బిచ్చే ధైర్యం ప్రమాదకరమైంది. నిజమైన ధైర్యం దేవుడు ఇవ్వాలి, నిజమైన నిరీక్షణ దేవుడు ఇవ్వాలి. మనం పరిశీలించుకుందాం. దేవుడు మీకు ఏదైనా గుర్తు చేస్తే జ్ఞాపకం చేసుకోండి, దేవుడి దగ్గర ఒప్పుకోండి. మీ చూపు దేని మీద ఉంది? దేని మీద మీరు దృష్టి పెడుతున్నారు? దేని కొరకు మీరు జీవిస్తున్నారు? మీకు ఇచ్చిన ధనం, దేవుడు మీకు ఇచ్చిన ధనం మొత్తం మీకోసమే కాదు, దాన్ని మీరు పంచుకోవాల్సిన కారణాలు కొన్ని ఉన్నాయి. ఆలోచించుకొని కుదిరితో తీర్మానం చేసుకోండి. నా ధనాన్ని నేను కొంత దేవుని కోసం, కొంత నాకు, నా కుటుంబం కోసం, కొంత అక్కరలో ఉన్న ఇతరుల కోసం నేను ఖర్చు పెట్టాలి, మేలు చేయాలి, సత్క్రియలు చేయాలి, ఔదార్యంగా చూపించాలి. నా ధనాన్ని ఇతరులతో నేను పంచుకోవాలి. తీర్మానం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించినందుకు దేవుడు సంతోషపడేలాగా మీ ధనాన్ని మీరు ఖర్చు పెట్టండి. మరిన్ని ఆశీర్వాదాలు దేవుడు మీకు ఇస్తాడు. మీరు స్వార్థంగా జీవిస్తే గనక, మీకు ఎందుకు ఇవ్వాలి అని కనుక దేవుడికి అనిపిస్తే, ఈ కొద్దిపాటి దీవెన కూడా మీకు ఉండదు. జాగ్రత్త, ప్రమాదంలో ఉన్నాము. ధనాపేక్ష నుంచి విడిపించమని దేవుడిని అడుగుదాం. మనకి యజమాని దేవుడే ఉండాలి, ధనం ఉండటానికి వీల్లేదు.